చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును నిలిపివేసింది. దీంతో కేసీఆర్, హరీష్ రావులకు ఊరట లభించింది. ఇదే విషయానికి సంబంధించి న్యూస్ రూమ్ నుంచి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణలో నిర్మించి జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఖ్యాతి గడించాలని కేసీఆర్ భావించారు. అందుకు అనుగుణంగానే భారీగా 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు వెచ్చించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు 2 నెలల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ కుంగిపోయిన నేపథ్యంలోనే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా పోలింగ్లో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారం మేడిగడ్డలో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ విరుచుకపడింది. మేడిగడ్డ కుంగుబాటుని ఆసరగా చేసుకుని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కుంగిపోయిన స్థలాన్ని పరిశీలించి ఇదంతా అవినీతి, కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందని భారీ ఎత్తున ప్రచారం చేశారు. అనుకున్నట్లుగానే గత కొంతకాలంగా జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన ప్రచారం, ఆ తర్వాత మేడిగడ్డ కుంగుబాటు నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఒక రకంగా అధికారం కోల్పోవడానికి కూడా అదొక ప్రధాన కారణంగా చెప్పవచ్చును. ఈ నేపథ్యంలోనే వెంటనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మార్చి 14, 2024న జీవో నెంబర్ 6ని జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగిపోవడానికి అదే కారణం, నాణ్యత లోపం, కేసీఆర్ ఇంజనీరే మొత్తం నిర్మించాడు కాబట్టి ఆయన ఇంజనీర్ల సలహాలు తీసుకోకుండా సొంతంగా ఇంజనీరింగ్తోనే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించారు. మేడిగడ్డకు సంబంధించిన కుంగుబాటు దానికి కారణం అంటూ కూడా ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ సుదీర్ఘంగా విచారణ జరిపింది. విచారణలో అనేక అంశాలను కూడా లేవనెత్తింది. అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగాయి. కేవలం మేడిగడ్డే కాకుండా సుందిల్లా, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో కూడా అక్రమాలు జరిగినట్లు కూడా ఆరోపించింది. సో ఇదంతా జరిగిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని భావించింది. కానీ ఆలోగానే పిటిషనర్లు కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి కోర్టును ఆశ్రయించారు. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా విచారణ జరగలేదు, సెక్షన్ 8 కింద తమను విచారణ జరపకుండా కేవలం విట్నెస్లుగా పిలిచి తమను విచారించి ఆ తర్వాత తామే దోషులం అన్నట్లు నిర్ధారించారు. పీసీ ఘోష్ కమిషన్లో ఇటువంటి సహజ న్యాయ సూత్రాలు ఏమాత్రం పాటించకుండా నోటీసులు సెక్షన్ 8 కింద ఇవ్వకుండా ఏ విధంగా చేస్తారని కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా పిటిషనర్ల వాదనను ఏకీభవించింది. కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషికి సంబంధించిన వ్యవహారంలో కేవలం ఆధారంగా ఏమాత్రం వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా ఏదైతే ఆరోపణలు వచ్చాయో, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరిపైన ఆరోపణలు వచ్చాయో వాళ్ళని ఖచ్చితంగా సెక్షన్ 8 కింద విచారించాలి. ఆరోపణలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మాత్రమే ఫైండింగ్స్ ఇవ్వాలి తప్ప ఆ రకంగా చేయకుండా కేవలం విట్నెస్లుగా కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషిని విట్నెస్లుగా పిలిచి ఆ తర్వాత దోషులుగా చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ విచారణకు పిలిచే క్రమంలోనే వాళ్ళపైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలకు సంబంధించిన వాళ్ళ దృష్టికి తీసుకురాకుండా ఇవ్వడాన్ని ఖచ్చితంగా తప్పు పట్టింది. ఆ తప్పు ప్రకారమే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పారు. కాకపోతే కోర్టు ఒక కీలకమైన అంశాన్ని కూడా చెప్పింది. పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధంగానే జరిగింది, అది చట్టవిరుద్ధం ఏం కాదు. కాకపోతే సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. సో పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధంగానే ఉంటుంది. ఆ కమిషన్ రిపోర్టు ప్రభుత్వం ఏం చేస్తుంది, దాని ఆధారంగా చర్యలు తీసుకోవద్దని మన కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఇది కేసీఆర్కు సంబంధించిన హరీష్ రావు కానీ ఇతర అధికారులకు కానీ భారీ ఊరట అని చెప్పాలి. దీని ఆధారంగానే సిబిఐ విచారణ జరపాలని కూడా ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇప్పటికీ బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి, పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసింది. కేసీఆర్ లాంటి ఒక టవర్ పర్సనాలిటీని ఈ పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా అరెస్ట్ చేయడం లేదా ఏదైనా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అది తెలంగాణ సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తుందని చెప్పి వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి లేఖ రాసింది. సిబిఐకి కేంద్ర ప్రభుత్వం సిబిఐతో విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని, రాజకీయంగా అంతకుముందు బీజేపీ మీరు సిబిఐకి రాయండి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అనేక వేదికల మీద బీజేపీ నాయకులు చెప్పిన నేపథ్యంలో ఆ రకంగా ఇరకాటంలో పెట్టడానికి రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కానీ ఇప్పటివరకు కూడా కేంద్రం సిబిఐ విచారణ విషయంలో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని చెప్పడం, అదేవిధంగా కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషికి ఊరట లభించడంతో ఇప్పుడు సిబిఐ విచారణ కూడా అవసరం లేదు. ఇంతకాలం రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం కోర్టులోకి బంతిని నెట్టింది. కానీ ఇప్పుడు బీజేపీ మరొకసారి విరుచుకుపడింది. అంటే మీరు చేసిన కమిషన్ విచారణ సక్రమంగా లేదు, కోర్టు
తప్పిపట్టిన నేపథ్యంలో మేము ఏ విధంగా విచారణ చేస్తాం, అది సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా జరగలేదు కాబట్టి ఇంతకాలం సిబిఐ ఎఫ్ఐఆర్ విషయంలో వేచి చూసాము. కోర్టులో ఏం తీర్పు వస్తుందని వేచి చూసాను. కానీ కోర్టులో తీర్పు పిటిషనర్లకు అనుకూలంగా రావడంతో ఇక తమ సిబిఐ విచారణ జరపలేమని కూడా చేతులు ఎత్తవచ్చు. అంటే మొత్తం మళ్ళీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంతకాలం ఇరకాటంలో ఉన్న బీజేపీ ఇప్పుడు వ్యూహం మార్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే దాడి చేసే అవకాశం ఉంది. అసలు చర్యలు తీసుకున్న విషయంలో, మేడిగడ్డ విషయంలో కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి విషయంలో కానీ మీకు సహజంగా చర్యలు తీసుకోవాలని లేదు, ఏదో అది బుల్డోజ్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేశారని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీజేపీ కూడా ఆరోపించే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇది ఖచ్చితంగా కేసీఆర్కు, హరీష్ రావుకు, ఇతర అధికారులకు భారీ ఊరటనని చెప్పాలి. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ చాలా సుదీర్ఘంగా విచారణ జరిపారు, ఆయన విట్నెస్ నడిపించారు, అనేక అంశాలను చర్చించారు, అనేక ఫైండింగ్స్ కూడా ఇచ్చారు. అంటే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోకుండానే నిధులు విడుదల చేసిన అంశం కానీ, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు విడుదల చేయడం, ఆ తర్వాత డిజైనింగ్ డిపిఆర్ లేకుండా ఏ విధంగా ముందుకెళ్లారన్న అంశానికి సంబంధించి మేడిగడ్డ కుంగుబాటుకు ఇవన్నీ కారణాలు. అక్కడ సాయిల్ టెస్ట్ సక్రమంగా జరగలేదు. ఒకవైపు ఎన్డీఎస్ రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇక్కడ సక్రమంగా బ్యారేజీ నిర్మాణం సరికాదు, అది ఎందుకు చేశారనేది కూడా అర్థం కాలేదనేది కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చారు. అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ మేడిగడ్డకు సంబంధించి ఇతర అన్నారం, సుందిల్లా బ్యారేజీల మీద కూడా తప్పు పట్టిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టు మాత్రం చర్యలు తీసుకోవద్దని చెప్పింది. ఒక రకంగా బీఆర్ఎస్ నేతల వాదన, పిటిషనర్ల తరపు న్యాయవాదులు కూడా ఏం చెప్తున్నారు, ఇది చెత్తబుట్టలో వేయాలి, దీనికి ఏది పనికిరాదు, కోర్టు తప్పు పట్టింది చెప్తారు. ఇంకొక వైపు ప్రభుత్వం తరపున న్యాయవాదులు మాత్రం పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధంగానే జరిగింది, చట్టబద్ధంగానే ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని ఆధారంగా ప్రభుత్వం ఫ్యూచర్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలని కూడా చెప్పారు. ఏది ఏమైనా కేసీఆర్కి సంబంధించి ఒక రకంగా 10 ఏళ్ల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణలో సస్యశ్యామలం చేయడానికి, బీళ్లు బారిన నేలలకు నీళ్లు పారించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసి మొత్తంగా అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసింది, అదే భారీ ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందని కాంగ్రెస్ ఆరోపణలు చేయడం, కుంగుబాటు జరగడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరపడం, కాళేశ్వరం పేరుతో భారీ అవినీతి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కాదు, ఆ రోజు బీజేపీ కూడా ఏటీఎంగా మారింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందని ఆరోపణలు చేశారు. అదే అమిత్ షా కూడా అదే రకమైన ఆరోపణలు చేశారు. అనేక ఎన్నికల ప్రచారాలు ఇప్పటికి కూడా బీజేపీ నాయకులు బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయాలంటే కాళేశ్వరం ప్రాజెక్టును వేదికగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. ఇంత పెద్ద రాజకీయ దుమారం లేపిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి, కేసీఆర్ ఫ్యామిలీని ఏదో రకంగా ఇందులో లాగాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్ళింది, అది ఫలించలేదనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో మొత్తంగా న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇంకొక వైపు ఇంకా అయిపోలేదు, దీన్ని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది, సుప్రీంకోర్టుకు కూడా అప్పీల్ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. సో ఇది ఇప్పట్లో తెగే అవకాశం లేదు. అంటే ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ల కాలంలోనే చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, ఆ చర్యలు తీసుకోలేకపోయిందని బీజేపీ ఆరోపణలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వ హయాంలో కొనసాగుతుందా లేదా, సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్తే ఏ రకంగా ఉంటుంది, సుప్రీంకోర్టు అప్పీల్ స్వీకరించిన తర్వాత మళ్ళీ కొంతకాలం విచారణ జరపడం, పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించిన ఫైండింగ్స్ని మరొకసారి అధ్యయనం చేయడం, పిటిషనర్లు ఇదే రకంగా హైకోర్టు ఇప్పటికే దీని నివేదిక మీద ఆధారంగా చర్యలు తీసుకోవద్దని చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదా ఇది రాజకీయంగా ఉపయోగించుకొని ఇంతతో సరిపెడుతుందా అని చూడాలి. మొత్తంగా ఇప్పుడు కేసీఆర్ ఇంతకాలం తనపైన ఆరోపణలు చేసిన వ్యవహారాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న వ్యవహారం పైన కౌంటర్ ఇచ్చినప్పటికీ కోర్టు కూడా ఇప్పుడు ఆ పీసీ ఘోష్ కమిషన్ తప్పు పట్టిన నేపథ్యంలో ఇక పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ హరీష్ రావు కానీ, ఇతర కేటీఆర్ కానీ, ఇతర బీఆర్ఎస్ నేతలు కానీ ఇదంతా తప్పుడు ప్రచారం చేశారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు 94,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఒక తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ మీద దుష్ప్రచారం చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్పే అవకాశం ఉంది. ఇక పొలిటికల్ హీట్ పెరగడమే కాకుండా కాంగ్రెస్ మీద కూడా ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. ఒకవైపు కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేయడానికి బీఆర్ఎస్ సమాయత్తం అవుతుంది, సన్నాహాలు చేసుకుంది, ఈ కోర్టు తీర్పును ఆసరగా చేసుకుని ప్రజల్లోకి ఇంకా లోతుగా వెళ్లే అవకాశం ఉంది. అదే నేపథ్యంలో బీజేపీ కూడా సిబిఐ విచారణలో చేతులు ఎత్తేసే అవకాశం ఉంది. ఇక సిబిఐ విచారణ అవసరం లేదు, ఇంతకాలం ఎఫ్ఐఆర్ చేయకుండా కోర్టు తీర్పుని పరిగణలోకి తీసుకొని సిబిఐ విచారణ చేయాలా లేదా అనేది ముందుకు వెళ్లాలని భావించిన బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిందారోపణలు మోపే అవకాశం. విచారణ సక్రమంగా జరపలేదు, సెక్షన్ 8ని పరిగణలోకి తీసుకోలేదు, సహజ న్యాయ సూత్రాలను పాటించడం లేదు కాబట్టి మీరు చేసిన నివేదిక కానీ పిటిషనర్ల తరపు వాదనలు ఏకీభవించి
పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పిన నేపథ్యం ఇదంతా తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కావాలనే లూజ్గా దీన్ని పీసీ ఘోష్ కమిషన్ కానీ విచారణ వ్యవహారాన్ని కానీ కేవలం రాజకీయంగా మలుచుకోవడానికి తప్ప చిత్తశుద్ధి లేదని కూడా బీజేపీ ఆరోపించే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ దాడిని ఇటు బీజేపీ దాడిని ఏ విధంగా తట్టుకొని ముందుకెళ్తుంది, పీసీ ఘోష్ కమిషన్ మీద ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్తుందా, అప్పీల్కి వెళ్తుందా లేదా డివిజన్ బెంచ్కి వెళ్తుందా అనేది చూడాలి. ఎటువంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటుంది అనేది కొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.